మంగళగిరి సిద్ధమా? దేవుడి దయతో ఈరోజు వాతావరణం కూడా కాస్త చల్లగా ఉంది. మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతల మధ్య మీ అందరికీ కూడా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. జరగబోయే ఎన్నికలు కేవలం 3 రోజుల్లో జరగబోతా ఉన్నాయి. కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, మళ్ళీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని, జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ విషయాలు మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరినీ కూడా